ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇంగ్లీష్ ప్రిపోజిషన్ వర్డ్స్కి తెలుగులో అర్థాలను తెలుసుకుంటున్నారు. ఈ యొక్క ఇంగ్లీష్ ప్రిపోజిషన్ వర్డ్స్ అన్ని తరగతుల ఇంగ్లీష్ మీడియం బుక్కులలో ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ న్యూస్ పేపర్లోనూ అనేక రకాల పరీక్షలలో ఈ యొక్క ప్రిపోజిషన్ వర్డ్స్ గురించి అడుగుతూ ఉంటారు. నేను చెప్పబోయేటువంటి ఈ ప్రిపోజిషన్ వర్డ్స్ మీనింగు చాలామందికి తెలీదు. వీటిని నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ PARTWITH పార్ట్ విత్ అంటే దీనికి మీనింగు వదులుకొను. పార్ట్ విత్ అంటే వదులుకొను. ఓకే, చూడండి, PARTWITH మనం విడివిడిగా చూసినప్పుడు ఈ రెండు పదాల అర్థాలు వేరనుకుంటాము. కానీ ప్రిపోజిషన్ వర్డ్స్లో ఈ రెండు కలిపే ఒక వర్డ్ అవుతుంది, ఒక పదం అవుతుంది. పార్ట్ విత్ అంటే తెలుగులో వదులుకొను. అలాగే పాస్ ఆన్, PASSON ఆన్, పాస్ ఫర్, పాస్ FOR పాస్ ఫర్. ఈ పాస్ ఫర్ అంటే దీనికి అర్థము చలామణి అగు. చలామణి అగు, చలామణిలో ఉంది అంటాం కదా. పాస్ ఫర్ అంటే చలామణి అవ్వడం. అలాగే ఫ్లాట్ అగైనిస్ట్, PLOT ప్లాట్ అగైనిస్ట్, AGAINST ఫ్లాట్ అగైనిస్ట్ అంటే కుట్ర పన్ను. కుట్ర పన్నుతున్నారు అంటారు కదా, దానికి ఇంగ్లీష్లో ఫ్లాట్ అగైనిస్ట్ అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. పార్ట్ విత్ అంటే వదులుకొను, పాస్ ఫర్ అంటే చలామణి అగు, అలాగే ప్లాట్ అగైనిస్ట్ అంటే కుట్ర పన్ను. చాలా ఎగ్జామ్లలో ఈ యొక్క ప్రిపోజిషన్ వర్డ్స్ గురించి అడుగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పార్ట్ అని చేసి మల్టిపుల్ చాయిస్లో డాష్ అని చేస్తారు ఫిల్ ది బ్లాంక్స్లో. ఈ యొక్క మల్టిపుల్ చాయిస్లో విత్, పర్రు, ఇన్ను, ఆను అలా ఇచ్చుంటారు. కానీ మీకు ఏ సందర్భంలో ఏది పెడితే కరెక్ట్ అర్థం అవుతుందో, వర్డ్ అవుతుందో అది మీకు తెలుగులో అర్థాలు తెలిసి ఉంటేనే కరెక్ట్ ఆన్సర్ని ఇవ్వగలరు. అలాగే పాస్ అని చేసి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్లో డాష్ అని ఇచ్చి ఇన్ను, ఆను, పర్రు, ఆఫ్ అలా ఇచ్చుంటారు. వీటికి కరెక్ట్ అర్థాలు తెలిసి ఉంటేనే మీరు ఆన్సర్లని చేయగలరు. అలాగే అనేక న్యూస్ పేపర్లో కూడా ఇటువంటి పదాలు కనబడుతూ ఉంటాయి. వీటికి అర్థాలు తెలియక మనం ఆ మ్యాటర్ని అర్థం చేసుకోము. చాలా టెక్స్ట్ బుక్కుల్లో కూడా ఎక్కువగా ఇటువంటి వర్డ్స్ అనేటివి కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ వర్డ్స్ని నోట్ చేసుకొని రాసుకోండి. మరికొన్ని ముఖ్యమైనటువంటి ఇంగ్లీష్ ప్రిపోజిషన్ వర్డ్స్కి తెలుగులో అర్థాలను తెలుసుకుంటున్నారు. అలాగే పర్సీవ్ ఇన్, PERSEVERE పర్సీవర్ ఇన్ అంటే పట్టుదలతో కృషిని కొనసాగించడం. పర్సీవర్ ఇన్ అంటే పట్టుదలతో కృషిని కొనసాగించడం. పట్టుదలతో కృషిని కొనసాగించు లేదా కొనసాగించడం ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, పర్సేవేర్ అనేది ఒకటి, ఇన్ అనేది ఒకటిగా ఉంటుంది. కానీ ప్రిపోజిషన్ వర్డ్స్లు ఈ రెండు కలిపితే దానికి అర్థము
పట్టుదలతో కృషిని కొనసాగించు. పట్టుదలతో కృషిని కొనసాగించు అనే దాన్ని ఇంగ్లీష్లో పర్సీవేర్ ఇన్ అంటారు. అలాగే ఫండర్ ఓవర్, PONDER, పండర్, OVER, పండర్ ఓవర్. దీనికి అర్థము బాగా ఆలోచించు. పండర్ ఓవర్ అంటే దీనికి అర్థము బాగా ఆలోచించు, బాగా ఆలోచించు. పండర్ ఓవర్ అంటే బాగా ఆలోచించు. అలాగే ప్రేపర్, PRAY, ప్రే ఫర్, FOR, ప్రేపర్ అంటే ప్రార్థించు. ప్రేపర్ అంటే ప్రార్థించు, ప్రార్థించు. చూసారా, ఈ పర్సీవేర్ ఇన్ అంటే పట్టుదలతో కృషిని కొనసాగించు దీనికి అర్థము. అలాగే PONDER, పండర్, OVER, పండర్ అనేది ఓవర్ అనేది రెండు సపరేట్గా చూసినప్పుడు వీటి అర్థం వేరుగా ఉంటుంది. కానీ ప్రిపోజిషన్ వర్డ్స్లో వచ్చినప్పుడు మాత్రము పండర్ ఓవర్ అనేది ఒకే వర్డ్ సంబంధించిన అర్థము. పండర్ ఓవర్ అంటే బాగా ఆలోచించు. అలాగే ప్రేపర్, PRAY, ప్రే, FOR, ఫర్ విడివిడిగా చూస్తే రెండు సపరేట్గా ఉంటాయి. కానీ రెండింటిని ప్రిపోజిషన్ వర్డ్స్లో ఒకే అర్థం వస్తుంది. ప్రేపర్ అంటే ప్రార్థించు. ఇవి ఎక్కువగా చాలా టెక్స్ట్ బుక్లలో ఇలాంటి వర్డ్స్ ఉంటాయి. వీటికి అర్థాలు తెలియక మనం ఆ మ్యాటర్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాము. అలాగే న్యూస్ పేపర్లో కూడా, మ్యాగజైన్లో కూడా ఇటువంటి ప్రిపోజిషన్ వర్డ్స్ ఉంటాయి. చాలా వరకు ఎగ్జామ్లలో ఎలా ఇస్తుంటారంటే పండర్ అని చేసి మల్టిపుల్ చాయిస్లో ఫిల్ ఇన్ ది బ్లాంక్స్లో ఇచ్చేసి డాష్, ఓవర్, అండర్ ఇలా ఇచ్చేసి ఉంటారు, అప్పు, ఇన్ను అని. మీకు కరెక్ట్గా దీనికి అర్థం తెలిసి ఉంటేనే రైట్ ఆన్సర్ని రాయగలరు. ఇవి నోట్ చేసుకోండి. మరికొన్ని చాలా ముఖ్యమైనటువంటి ఇంగ్లీష్ ప్రిపోజిషన్ వర్డ్స్కి తెలుగులో అర్థాలను తెలుసుకుంటున్నారు. అలాగే పౌన్సన్, POUNCE, ఆన్, పౌన్సాన్. పౌన్సాన్ అంటే దీనికి అర్థము పొంచియుండు, హఠాత్తుగా దూకడము. పొంచియుండి హఠాత్తుగా దూకడము. పొంచియుండి, పొంచియుండి హఠాత్తుగా దూకడం, హఠాత్తుగా దూకడం. ఇప్పుడు టైగరు ఇటువంటి వేరే జంతువులు వేటాడి తినేటప్పుడు పొంచి ఉండి హఠాత్తుగా దూకడం అంటారు కదా, దానిని ఇంగ్లీష్లో పౌన్స్ ఆన్ అంటారు. దుముకు, దూకుడు. హఠాత్తుగా దుముకు వస్తుంది లేదా దూకు. ఇది నోట్ చేసుకోండి. అలాగే ప్రేఫర్ టు, PREFER, ప్రేఫర్ టు. ప్రేఫర్ టు అంటే ఒకదానికంటే మరి ఒక దానిని అభిలషించు. దీనికి అర్థం ఏమిటంటే ప్రేఫర్ టు అంటే ఒకదానికంటే మరి ఒక దానిని అభిలషించు. ఒకదానికంటే మరి ఒక దానిని అభిలషించు. ఇది ఓకే. అభిలాష అంటే కోరుకోవడము, ఒకదానికంటే కూడా మరొక దానిని కోరుకునే దానిని ఓకే. ప్రిఫర్ టు, PREFERTO. ఇవి విడిగా చూసినప్పుడు వేరువేరుగా ఉంటాయి కానీ
ప్రిపోజిషన్లు వచ్చినప్పుడు వీటికి అర్థాలే మారిపోతాయి, వీటి అర్థాలు ఒకటిగానే ఉంటుంది. వీటిని నోట్ చేసుకోండి. మరికొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి ఇంగ్లీష్ ప్రిపోజిషన్ వర్డ్స్కి తెలుగులో అర్థాలను తెలుసుకుంటున్నారు. అలాగే ప్రివెంట్ ఫ్రమ్, PREVENT, ప్రివెంట్ ఫ్రమ్, FROM, ప్రివెంట్ ఫ్రమ్. ప్రివెంట్ ఫ్రమ్ అంటే దీనికి అర్థం ఏంటంటే నిరోధించు. ప్రివెంట్ ఫ్రమ్ అంటే నిరోధించు. ప్రివెంట్ ఫ్రమ్ అంటే నిరోధించు. ఇక్కడ చూడండి, ప్రివెంట్ అనేది ఒక వర్డ్, ఫ్రమ్ అనేది ఇంకొక వర్డ్ అనుకుంటారు. కానీ ప్రిపోజిషన్ వర్డ్లో వచ్చినప్పుడు ఇదంతా కలిపి ఒకే వర్డ్ అవుతుంది. దీనికి అర్థము నిరోధించు. ఓకే, ప్రివెంట్ ఫ్రమ్ అంటే నిరోధించు. అలాగే ప్రివియల్ అపాన్, PREVAIL, ప్రివియల్ అపాన్, UPON. ప్రివియల్ అపాన్ అంటే దీనికి అర్థము తన భావ ప్రభావాలకు లొంగేటట్లు చేయు. ఓకే, ప్రివైల్ అపాన్ అంటే దానికి అర్థము తన భావ ప్రభావాలకు, తన భావ అంటే భావం అంటాం కదా, ఆ యొక్క భావం, అభిప్రాయం, భావ ప్రభావాలకు లొంగేటట్లు చేయు. లొంగేటట్లు చేయు. ఇవి కొంచెం కష్టంగానే ఉంటాయి, కానీ వీటికి అర్థం తెలుసుకుంటేనే మీకు ఇంగ్లీష్ అనేది టెక్స్ట్ బుక్ల్లో, న్యూస్ పేపర్లు, మ్యాగజైన్స్ చదివేటప్పుడు అర్థమవుతాయి. ఓకే, ప్రివైల్ అపాన్ అంటే తన భావ ప్రభావాలకు లొంగేటట్లు చేయు అనేది అర్థం వస్తుంది. కానీ విడిగా చూసినప్పుడు వేరు అర్థాలుగా ఉంటాయి. కానీ ప్రిపోజిషన్లో వచ్చినప్పుడు దీనికి అర్థమే మారిపోతూ ఉంటాయి. ప్రివెంట్ ఫ్రమ్ అంటే నిరోధించు. అలాగే ప్రివైల్ అపాన్ అంటే తన భావాల ప్రభావాలను, అంటే తన భావ ప్రభావాలకు లొంగేటట్లు చేయడం. మరికొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి మరియు ముఖ్యమైనటువంటి ఇంగ్లీష్ ప్రిపోజిషన్ వర్డ్స్కి తెలుగులో అర్థాలను తెలుసుకుంటున్నారు. అలాగే ప్రొసీడ్ ఫ్రమ్, PROCEED FROM, ప్రొసీడ్ ఫ్రమ్. ప్రొసీడ్ ఫ్రమ్ అంటే దీనికి అర్థం ఒక దాని నుండి వచ్చు. ప్రొసీడ్ ఫ్రమ్ అంటే ఒక దాని నుండి వచ్చు. ఒక దాని నుండి వచ్చు. దీనిని ఇంగ్లీష్లో ప్రొసీడ్ ఫ్రమ్ అంటారు. ఇక్కడ చూడండి, ప్రొసీడ్ అనేది అలాగే ఫ్రమ్ అనేది రెండు సపరేట్ పదాలు అనుకొని వేరువేరుగా చూస్తారు. ప్రిపోజిషన్లో ప్రొసీడ్ ఫ్రమ్ అనేది ఇదంతా కలిపి ఒకే అర్థాన్ని ఇస్తుంది. ఒక దాని నుండి వచ్చు అనే దానిని ప్రొసీడ్ ఫ్రమ్ అంటారు. అలాగే పనిష్ ఫర్, PUNISH, పనిష్ ఫర్, FOR, పనిష్ ఫర్. పనిష్ ఫర్ అంటే దీనికి అర్థము శిక్షించు. పనిష్ ఫర్ అంటే శిక్షించు. శిక్షించడాన్ని పనిష్ ఫర్ అంటారు. ఓకే, ఇక్కడ పనిష్ అని చేసి మల్టిపుల్ చాయిస్లో అంటే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్లో ఫర్, ఆను, ఆఫ్ ఇలా ఇచ్చుంటారు. మీకు ఆ సందర్భాన్ని బట్టి కరెక్ట్ దీనికి అర్థం తెలిసి ఉంటేనే దీనికి ఆన్సర్ని మీరు ఇవ్వగలరు. ఓకే, అలాగే కోట్ ఫ్రమ్, QUOTE FROM, కోట్ ఫ్రమ్.
ఇది దీనికి అర్థం ఏమిటంటే ఒకదాని నుండి ఉదహరించు, ఒకదాని నుండి ఉదహరించు. కోట్ ఫ్రమ్ అంటే ఒకదాని నుండి ఉదహరించు, ఒకదాని నుండి ఉదహరించు. ఇది నోట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, PROCED ప్రొసీడ్ ఫ్రమ్ అంటే ఒకదాని నుండి వచ్చు. ఫర్నిష్ ఫర్ PUNISH FOR ఫర్నిష్ ఫర్ అంటే శిక్షించు. అలాగే క్వాట్ ఫ్రమ్ అంటే QUOTE FROM క్వాట్ ఫ్రమ్ అంటే ఒకదాని నుండి ఉదహరించు అంటే ఒకదానిని తీసుకొని దాని నుంచి ఉదాహరణ చేయడం, ఉదహరించు. మరికొన్ని ముఖ్యమైనటువంటి ఇంగ్లీష్ ప్రిపోజిషన్ వర్డ్స్కి తెలుగులో అర్థాలను తెలుసుకుంటున్నారు. అలాగే సెర్చ్ ఫర్ SEARCH సెర్చ్ FOR సెర్చ్ ఫర్. సెర్చ్ ఫర్ అంటే అన్వేషించు, వెతుకు. సెర్చ్ ఫర్ అంటే అన్వేషించు. సెర్చ్ ఫర్ అన్వేషించు, అన్వేషించు లేదా వెతుకు. ఇక్కడ చూడండి, సెర్చ్ అనేది ఫర్ అనేది రెండు సపరేట్ వర్డ్స్గా ఉన్నప్పటికీ ప్రిపోజిషన్ వర్డ్స్కి వస్తే వీటి యొక్క అర్థము సెర్చ్ ఫర్ అంటే అన్వేషించు, వెతుకు. అలాగే రికంపెన్స్ ఫర్ RECOMPENSE FOR. ఇక్కడ చూడండి, రికంపెన్స్ ఫర్ అంటే దీనికి అర్థము నష్టపరిహారంగా చెల్లించు, నష్టపరిహారంగా చెల్లించు. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. కొంచెం హార్డ్గా ఉన్నప్పటికీ వీటిని తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా ఎగ్జాములలో ఈ యొక్క ప్రిపోజిషన్ వర్డ్స్ అనేటివి అడుగుతూ ఉంటారు. అనేక రకాల బుక్కులలో ఈ యొక్క ప్రిపోజిషన్ వర్డ్స్ కనబడుతూ ఉంటాయి. కానీ వీటికి అర్థాలు తెలియక మనం ఆ మ్యాటర్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఉంటాము. కాబట్టి వీటిని మీరు నోట్ చేసుకోవాలి. ఓకే. సో సెర్చ్ ఫర్ అంటే అన్వేషించు, వెతుకు. రికంపెన్స్ ఫర్ అంటే నష్టపరిహారంగా చెల్లించు.